హీరో సత్యదేవ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా జీబ్రా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఏపీ నుంచి కూడా మరో 4 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 10 రోజుల్లో జీబ్రా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి కర్ణాటక, కేరళ, హిందీ అండ్ తమిళనాడు అండ్ ఓవర్సీస్తో కలిపి కేవలం 1 కోటి గ్రాస్ మాత్రమే వచ్చింది 10 రోజుల్లో. అలా టోటల్గా 10 రోజుల్లో జీబ్రా సినిమా ప్రపంచవ్యాప్తంగా 9 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 4.5 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 10 రోజుల్లో. మరో 50 లక్షల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 50 లక్షల షేర్ రావాలి అంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం, రేపు మంగళ, ఎల్లుండి బుధి, ఇక ఈ 3 రోజులే థియేటర్స్లో ఉంటుంది ఈ సినిమా. గురువారం నుంచి మనకు పుష్ప 2 ఉంటుంది కాబట్టి ఈ 3 రోజుల్లో నాకు తెలిసి ఖచ్చితంగా 50 లక్షల షేరు అంటే 1 కోటి గ్రాసు కలెక్ట్ చేస్తుంది. సినిమా ఖచ్చితంగా హిట్ అనిపించుకుంటుంది బాక్సాఫీస్ దగ్గర. అది మన సత్యదేవ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా జీబ్రా రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 9 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4.5 కోట్లు. సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 5 కోట్లకు అమ్మారు. అందులో 4.5 కోట్లు వెనక్కి వచ్చాయి. 90% రికవరీ అయింది. మరో 10% రావాలి అంటే 50 లక్షల షేర్ రావాలి అంటే మరో 1 కోటి రావాలి. మోస్ట్లీ వచ్చేస్తాయి. సినిమా క్లీన్ హిట్ బాక్సాఫీస్ దగ్గర. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన విశ్వక్సేన్ మెకానిక్ రాకే కానీ, గల్లా అశోక్, దేవకిరందన వాసుదేవ్ కానీ ఈ 2 సినిమాలు కమర్షియల్గా ఫ్లాప్ అయ్యాయి బాక్సాఫీస్ దగ్గర. ఈ ఒక్క సినిమానే హిట్ అయింది. ఓకే, బాయ్.